నిన్నటి వైమానిక దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. 3 పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించాయి. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి నౌషెరా, రాజౌరి సెక్టార్లోకి చొరబడ్డాయి. పాక్ గగనతల ఉల్లంఘనను పసిగట్టిన భారత వైమానిక దళం పాక్ జెట్ ఫైటర్స్పై కాల్పులు జరిపింది. భారత వైమానిక దళం కాల్పుల్లో పాక్ యుద్ధ విమానం నేలకూలింది. నిన్నటి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని బాలాకోట్పై భారత వైమానిక దళం భీకర బాంబు దాడులు చేయడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిన్న సాయంత్రం నుంచి వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. యుద్ధానికి రెడీ అనే సంకేతాలిస్తోంది. నిన్నటి నుంచి సరిహద్దుల్లో భారత ఆర్మీ పోస్టులు, ఇళ్లపై కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీ ఇప్పుడు గగనతల ఉల్లంఘనకు పాల్పడింది. 3 యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి ప్రవేశింపచేసింది. భారత యుద్ధ విమానాలు జరిపిన కాల్పుల్లో ఒక పాక్ జెట్ ఫైటర్ లామ్ వ్యాలీలో కుప్పకూలింది. POKకి 3 కిలోమీటర్ల దూరంలో పాక్ యుద్ధ విమానం కూలిపోయింది. మన గగనతలంలోకి ప్రవేశించిన మిగతా 2 పాకిస్తాన్ యుద్ధ విమానాలు తోక ముడిచి స్వదేశానికి జారుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, నిన్న భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ నుంచి ఫేస్ సేవింగ్ కోసం పాకిస్తాన్ ఈ రోజు ప్రతీకార చర్యలన్నింటి కూడా ప్రారంభించింది. నిన్న భారతదేశం చేసినట్లుగానే గగనతల నిబంధనలు అతిక్రమించి భారత భూభాగంలోకి ప్రవేశించి బాంబింగ్ దాడి చేయాలని చెప్పేసి కూడా పాకిస్తాన్ భావించింది. దానిలో భాగంగా F-16 3 యుద్ధ విమానాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా భారత భూభాగంలోకి పంపించింది. దీన్ని భారత విమానాలు కూడా గమనించాయి. పదింపావ ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా జరిగింది. 3 యుద్ధ విమానాలు లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటి భారత భూభాగంలోకి వస్తుండడాన్ని పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలతోటి ఆ 3 ఫైటర్స్ ని కూడా వెంబడించడం కూడా జరిగింది. దాంతో అవి రిటర్న్ గా వెళ్లిపోతుండగా 3 ఫైటర్స్ లో కూడా ఒక ఫైటర్ మీద సుఖోయ్ 30 యుద్ధ విమానంతో బాంబింగ్ అనేది కూడా జరిపినట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా నౌషెరా సెక్టార్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ కి అవతల 3 కిలోమీటర్ల అవతల పాకిస్తాన్ కి సంబంధించిన F-16 యుద్ధ విమానం అనేది కూడా కూలిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా, అంటే ముఖ్యంగా ఫోటోలను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. కేవలం 2 ఫైటర్స్ మాత్రమే భారత భూభాగంలోకి ప్రవేశించాయని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే తాము భారతదేశానికి చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకుంటున్నప్పటికీ వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు కూడా చూపించిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఒక M-17 సంబంధించిన హెలికాప్టర్ టెక్నికల్ స్లాక్ కారణంగా జమ్మూలో కూలిపోయింది. 2 పైలట్లు మరణించారు. దాన్ని తాము క్రాష్ చేసినట్లుగా కూడా పాకిస్తాన్ చెప్తుంది. అది అసలు M-17 అనేది యుద్ధ విమానమే కాదు, అది కేవలం హెలికాప్టర్. ఆర్మీని అటు ఇటు రవాణా చేసే హెలికాప్టర్. అది టెక్నికల్ స్లాక్ కారణంగానే కూలిపోయింది. పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నించిందో F-16 యుద్ధ విమానాలతోటి, అది సక్సెస్ కాలేదు. అవి విఫలం కావడంతో వెళ్తూ రాజౌరి సెక్టార్ లో భారత ఆర్మీకి సంబంధించిన పోస్టుల పైన బాంబు దాడికి ప్రయత్నించింది. అది కూడా విఫలం కావడంతో ఆ బాంబులు దూరంగా పడ్డట్లుగా కూడా చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఎటువంటి క్యాజువాలిటీస్ అనేటివి కూడా వచ్చినట్టుగా కూడా సమాచారం కూడా అందలేదు. కానీ ఇలా ఒకరికొకరు ఎయిర్ స్ట్రైక్స్ చేసుకోవడం అనేది ఉద్రిక్తతలను పెంచడానికి దారితీసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఎటు దారితీస్తుందా అన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమైంది. మరోవైపు పరిస్థితిని సమీక్షించడానికి బార్డర్ లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది కేంద్ర హోంశాఖ కార్యాలయంలో. దీనికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటుగా ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఈ ఒక్క జమ్మూ ఏరియా నుంచే కాకుండా పాకిస్తాన్ ఇటు పంజాబ్ నుంచి, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్, ఈ 3 ప్రాంతాల వైపు నుంచి కూడా దూసుకొచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో కూడా గగనతల వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటుగా కొన్ని నిఘా విమానాలు నిరంతరం గస్తీ తిరుగుతున్న పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఒకవేళ రాడార్ వ్యవస్థను కూడా యాక్టివ్ కూడా చేశారు. పాకిస్తాన్ కు సంబంధించిన విమానాలు స్పేస్ వయలేషన్ చేస్తూ దూసుకొస్తే వాటిని ఇమీడియట్లీ కూల్చివేసేందుకు ఏర్పాట్లంటి కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 3 ఫైటర్లు భారత భూభాగంలోకి ప్రయత్నించి బాంబింగ్ చేయడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లో ఇంకా
సెక్యూరిటీని టైట్ చేయాలి. అవసరమైతే ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే స్వల్పకాలిక మిసైల్స్ ను యాక్టివేట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఫైటర్స్ ను కేవలం ఫ్లైట్ ద్వారానే కాకుండా కింది నుంచి కూడా అంటే ఉపరితలం నుంచి గగనతలంలో ఉన్న పాకిస్తాన్ ఫైటర్లను కూల్చివేసేందుకు ప్రయత్నాలన్నింటి కూడా జరుగుతున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లన్నింటి కూడా చేస్తున్నారు. ఈ రోజు పాకిస్తాన్ సంబంధించి జాయింట్ అసెంబ్లీ సెషన్ అనేది జాయింట్ పార్లమెంట్ సెషన్ అనేది కూడా ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటులో ఏదో ఒక ప్రకటన చేసుకునేందుకు పాకిస్తాన్ ఫేస్ సేవింగ్ కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందన్న వాదన అనేది కూడా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. కానీ పాకిస్తాన్ నిజంగా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చివేసినట్లయితే దానికి సంబంధించి ఆధారాలు చూపించాలి. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను కూడా ప్రకటించిన పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రతిభ, అయితే ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి పాకిస్తాన్ వైపు? ఇప్పుడు ఏ దేశమైనా మద్దతు ఇచ్చే పొజిషన్లో కనిపిస్తుందా పాకిస్తాన్కి? పాకిస్తాన్కు అత్యంత మిత్ర దేశంగా ప్రస్తుతం చైనా ఉంది. చైనా కూడా సేమ్ డిస్టెన్స్ ను పాటించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సుష్మా స్వరాజ్ ఈ రోజు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా విదేశాంగ శాఖ మంత్రితో సమావేశమై పుల్వామా దాడిని అనంతరం భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ను వీటన్నింటిని గురించి కూడా చైనా విదేశాంగ శాఖ మంత్రికి వివరించారు. అనంతరం ఒక ప్రకటన కూడా రిలీజ్ కావడం కూడా జరిగింది. భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా తమకు మిత్ర దేశాలు కాబట్టి ఇద్దరు కూడా సంయమనం పాటించాలి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా చైనా ఒక ప్రకటన అనేది కూడా రిలీజ్ చేసింది. టెర్రరిజం విజయంలో పాకిస్తాన్ యాక్టివ్ గా ప్రయత్నించాల్సిన విషయం, యాక్టివ్ గా చేయాల్సిన విషయం అనేది కూడా ఇంకా ఉంది. ఇంకా యాక్టివ్ గా కూడా పాకిస్తాన్ వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తమకు నమ్మకం ఉందని చెప్పేసి కూడా చైనా ప్రకటన చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మాత్రం భారతదేశం చేసిన దాడిని ఖండించాయి. ఇప్పుడు అదే సమావేశానికి సుష్మా స్వరాజ్ అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్ యొక్క వైఖరిని ఎండగట్టాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో పాకిస్తాన్ ను ఎండగట్టి పాకిస్తాన్ ను ఒంటరి చేసే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా ఇండియా భావిస్తోంది. ప్రతిభ, అయితే ఇప్పుడు సుష్మా పర్యటన మన విదేశాంగ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది శిరీష్? ఇది సుష్మా పర్యటన పాకిస్తాన్ పై ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి ఒక ప్రెజర్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలా ప్రెజర్ అనేది కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వైపు నుంచి కూడా బిల్డప్ అవుతుంది. ఇంతకు ముందులాగా పాకిస్తాన్ కు ఏ ఒక్క దేశం కూడా ప్రస్తుతం బాసటగా నిలిచిన పరిస్థితి అనేది కూడా లేదు. ఇటు అమెరికా కూడా ఈ రోజు ఉదయం చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. టెర్రరిజం గ్రూప్ విషయంలో చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు, సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మిలిటరీ యాక్షన్ వరకు పాకిస్తాన్ పరిస్థితిని కొని తెచ్చుకోకూడదు అని చెప్పేసి కూడా అమెరికా హితవు పలికిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ రోజు పాకిస్తాన్ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు చేసిన ఎయిర్ స్పేస్ వయలేషన్ కూడా ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణించే అవకాశం కూడా ఉంది. అవసరమైతే ఈ విషయంలో పాకిస్తాన్ పై మరింత ప్రెజర్ అనేది కూడా బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం చేస్తున్న స్ట్రైక్స్ అనేటివి కూడా టెర్రరిస్టులపై చేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ చేస్తున్న స్ట్రైక్స్ అనేటివి కూడా ఒక దేశ సార్వభౌమాధికారం పైన, ఒక దేశ ప్రజలపైన చేస్తున్న స్ట్రైక్స్. కాబట్టి కేవలం నిన్నటి దాడులకు ప్రతీకార చర్యగా తాము ఈ దాడులు చేశామని పాకిస్తాన్ చెప్పుకుంటుంది తప్ప దానికి ఎటువంటి రీజన్స్ అనేటివి కూడా చెప్పుకోవడం లేదు. కాబట్టి ఇది పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో అబాస్ పాలయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా పాకిస్తాన్ పై ప్రెజర్ అనేది కూడా బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. సుష్మా స్వరాజ్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రష్యా, చైనా విదేశాంగ శాఖ మంత్రులతో కూడా సమావేశమవుతున్నారు. కాబట్టి వాళ్ళకి పరిస్థితిని వివరించడం ద్వారా పాకిస్తాన్ పై ప్రెజర్ బిల్డప్ చేసే అవకాశం కూడా మరోవైపు కనపడుతుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశంలో కూడా పాకిస్తాన్ యొక్క వైఖరిని ఇండియా ఎండగట్టే అవకాశం ఉంది. తాము పాకిస్తాన్ పైన కానీ, పాకిస్తాన్ సార్వభౌమాధికారం పైన కానీ, ప్రజలపైన కానీ దాడి చేయడం లేదు, కేవలం అక్కడున్న టెర్రరిస్ట్ గ్రూపులపై దాడి చేస్తున్నామన్న విషయాన్ని సుష్మా స్వరాజ్ అక్కడ స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతోంది. ప్రతిభ, అయితే పుల్వామా దాడి ఘటన తర్వాత కూడా పాక్ ప్రధాని చాలా ఆలస్యంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా సైనిక అధికారులు రెస్పాండ్ అయ్యారే కానీ పాక్ ప్రధాని ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అధికారికంగా ఏమైనా మాట్లాడడం జరిగిందా శిరీష్? ప్రస్తుతం పాక్ ప్రధాని పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. నిన్న ఏదైతే ఇండియా చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయో దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క పరువు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పోయిన పరిస్థితి. 12 యుద్ధ విమానాలు 21 నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించే అడ్డుకోలేని పరిస్థితి అనేది కూడా పాకిస్తాన్ దగ్గర ఉంది. తీరిగ్గా తెల్లవారుజామున అంతా అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అటువంటి ఏమీ కూడా లేవు అన్న ఒక ప్రకటన కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఇటు ప్రతిపక్ష
సభ్యుల నుంచి కూడా నిన్న తీవ్ర నిరసనను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటు ఎందుకంటే ఇండియా పైన కూడా ప్రతీకార చర్యలు ప్రారంభిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి కాకుండా ఇండియా నుంచి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా లేదు కాబట్టి ఇది ఇమ్రాన్ ఖాన్ కు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇంతకు ముంచి ఇమ్రాన్ ఖాన్ ముందు జాగ్రత్త చర్య తీసుకున్న అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత కానీ చర్యలను కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఈ రోజు ఉమ్మడి పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి ఇండియాపై మేము విధంగా స్ట్రైక్ చేశాము, 2 ప్రతీకార చర్యలు తీసుకున్నాము, 2 ఫ్లైట్లను కూల్చివేశాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కొంత వాళ్ళ నుంచి ఫేస్ సేవింగ్ పొందే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇది పాకిస్తాన్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు. కాకపోతే ఇది ఇంకా పాకిస్తాన్ ఇబ్బందికీలకు గురి చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఇంకా పాకిస్తాన్ పై ప్రెజర్ పెంచుతాయి కాబట్టి ఆ ప్రెజర్ వల్ల పాకిస్తాన్ ఇంకా ఇబ్బందులకు పాల్గొవాల్సిన పరిస్థితి. ఆర్థికంగా కూడా ఆ దేశానికి ఉన్న సహాయాలన్నింటినీ కూడా నిలిపివేయాలి. ఇప్పటికే చాలా దేశాలు కూడా పాకిస్తాన్ కు రావాల్సిన విమానాలను కూడా నిలిపివేశాయి. పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లాల్సిన విమానాలను కూడా దారి మళ్లించిన పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ప్రతిభ. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.